పుట్టి అంధుడు. అయితే తన కుటుంబ పరిస్థితుల వల్ల అలాగే తండ్రి ఇతన్ని వదిలేయటం వల్ల అనాథగానే మిగిలిపోయాడు. ఇతను అంధుడైనప్పటికీ మరొక అనాథని దత్తత తీసుకుని ఆమెకు పెళ్లి కూడా చేశాడు. నా దగ్గర ఏంటో ఆధార్ కార్డు లేకపోవడం వల్ల నాకు ఇబ్బంది అయిపోతుంది బాగా. చాలా మందితో తిరిగాను, తిరిగితే కానీ నాకు పట్టించుకోవట్లేదు ఎవరును. ఒకసారి కానీ రూట్ చూసుకుంటే అడుగు లెక్క పెట్టి వెళ్ళిపోతుంటారు. అడుగుల లెక్కని బస్సు అది ఎక్కుతారు. ఎక్కేస్తాను. ఇంటికాడ నుంచి మీరు బస్ స్టాండ్ కి ఎలా వస్తారు? అడుగు లెక్క తీసుకుంటాను. కూడా దొంగతనం జరిగింది 3 సార్లు జరిగింది. ఇప్పుడు సార్ మన సంక్రాంతి కూడా జరిగింది సార్. ఇంట్లో 3 సార్లు మూడో సార్లు జరిగింది సార్. అవి ఎత్తుకెళ్ళిపోయింది. నాకు దాని గురించి కదా సార్. బియ్యం పంపేశారు, నూనె పంపేశారు. మా ఇంట్లో పసుపు గారం అన్ని పంపేసి వెళ్ళిపోయారు. ప్రభుత్వ వైపు నుంచి కోరుకుంటే సార్ ఒక ఆధార్ కార్డు, ఒక బ్యాంక్ అకౌంట్, నాకు ఒక బస్ పాస్ ఇప్పిస్తే చాలు సార్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఈ మధ్య కాలంలో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా చూసే ఉంటాం. రాజా ది గ్రేట్ లో హీరో రవితేజ పుట్టు అంధుడిగా ఉంటాడు. అయితే అతను సినిమా హీరో కాబట్టి ఆ సినిమాలో చాలా చేజులు చేస్తాడు, ఫైట్లు చేస్తాడు, జీవితంలో చాలా ఎదిగిపోతాడు. అదంతా సినిమా. కానీ వాస్తవ రూపంలో కూడా సమాజంలో చాలా మంది ది రాజా గ్రేట్ లాంటి అంధులు చాలా మంది ఉన్నారు. మన ముందున్న ఈయన పేరు మట్టా శ్రీనివాసరావు. పుట్టి అంధుడు. అయితే తన కుటుంబ పరిస్థితుల వల్ల అలాగే తండ్రి ఇతన్ని వదిలేయటం వల్ల అనాథగానే మిగిలిపోయాడు. ఎక్కడెక్కడో తిరిగాడు. ఎన్నో బతకటం కోసం బతుకు జీవుడా అంటూ రాష్ట్రాలే తిరిగాడు. చివరికి తెలుగు రాష్ట్రానికి పరిమితం అయిపోయాడు. ఇక్కడ తాడేపల్లిగూడెంలో నివాసం ఉంటున్నాడు. నిత్యం పోరాటమే, జీవితమే ఒక పోరాటం అయిపోయింది. ఇతను చూస్తే ఇతని కట్టు బొట్టు వ్యవహారాలు అన్నీ కూడా ఒక సినిమా హీరోలా తలపిస్తాయి. పైగా ఇతను నోరు తెరిచి ఎవరిని అడిగే పరిస్థితి కూడా ఉండదు. అలా గంటల పాటు నిలబడే ఉంటాడు. ఆ రోజు ఎవరైనా దయగల హృదయులు ఇతనికి ఏదైనా సాయం చేస్తే ఆ సాయంతో బతుకుతాడు. ఇతను అంధుడైనప్పటికీ మరొక అనాథని దత్తత తీసుకుని ఆమెకు పెళ్లి కూడా చేశాడు. చూసారా హృదయం? అటువంటి వానికి ఇప్పుడు ప్రభుత్వ సాయం అందటం లేదు. అతని మాటలోనే విందాం. అతనికి జరిగిన అన్యాయం ఏంటి, అతనికి రావాల్సిన సాయం ఏంటి. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, ఏంటి మీ నేపథ్యం ఏంటి? అసలు మీరు చూస్తే చాలా స్టైలిష్ గా రోడ్డు మీద కనిపిస్తారు. ఎవరిని కూడా భిక్షాటన అడగరు. ఏంటి మీ పరిస్థితి? ఎట్లా ఉంటుంది జీవన విధానం అంటే సార్, నా చిన్నప్పటి కానీ ఇదే పరిస్థితి అన్నది. నాన్నగారు చచ్చిపోవడం వల్ల నాకు ఇబ్బంది అయిపోయింది బాగా. మా అమ్మగారు చనిపోవడం వల్ల నాకు నా దగ్గర ఏంటో ఆధార్ కార్డు లేకపోవడం వల్ల నాకు ఇబ్బంది అయిపోతుంది బాగా. చాలా మందితో తిరిగాను, తిరిగితే కానీ నాకు పట్టించుకోవట్లేదు ఎవరును. నేను వదిలేసి ఇంకా ఏదో దొరికిన మటుకు తింటాను. నన్ను నన్ను నలుగురు కలిసి ఢిల్లీ ట్రైన్ ఎక్కించేశారు. అక్కడ ఎక్కించిన తర్వాత నన్ను చిన్నప్పుడు ఆ పంజాబ్ అయిన ఒక ఆయన తీసుకెళ్లి నన్ను పెంచాడు. నా శుభ్రం ఏంటంటే ఈ కట్టు బట్ట ఏంటంటే ఆయన ఎలా నీట్గా ఉండాలో, మనిషి ఎలా నేర్పాలి, ఎలా నడవాలి ఆయన నాకు నేర్పాడు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా నుంచోవాలి, ఎలా స్టైల్ ఉండాలి, పంజాబ్ అని నేర్పాడు. నువ్వు కట్టు బట్టు కూడా నీట్ గా ఉంటేనే నిన్ను ఎవరైనా ఆదరిస్తారు, సమాజంలో మంచిగా ఉంటుంది. నువ్వు అలా గలీజ్గా ఉంటే నీకేం లాభం లేదు నీకు. ఆయన మొత్తం అన్ని నాకు నేర్పారు. ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలి, నీ పని నువ్వు ఎలా చేసుకోగలివి, ఇన్ని అడుగుల్లో ఏం వస్తుంది లెక్క పెట్టేసుకో. అడుగులు లెక్క పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటాను. ఒకసారి కానీ రూట్ చూసుకుంటే అడుగు లెక్క పెట్టి వెళ్ళిపోతుంటాను. అడుగుల లెక్కని బస్సు అది ఎక్కేస్తాను. ఇంటికాడ నుంచి మీరు బస్ స్టాండ్ కి ఎలా వస్తారు? అడుగు లెక్క తీసుకుంటాను. ఇంట్లో అంటే ఇంట్లో పని ఇంట్లో చేసుకుంటాం. ఇలా చేతి అలవాట్లు కాబట్టి మనకి తక్కువ చేసుకుంటాం. ఇంకా బయటకు వస్తాం అడుగు లెక్క తీసుకుంటాం. ఒకసారి ఒంట్లో బాగుంటే వెళ్తాను లైన్ కి, లేకపోతే ఇంక ఇంట్లోనే ఉంటాను. వారంలో 5 రోజుల పాటు మీరు ఎట్లా 5 రోజులు 4 రోజులు తిరుగుతుంటాను. తిరిగి సాయం కోసం తిరుగుతుంటాను. ఒక పక్కన నుంచుంటాను. ఎవరైనా ఇస్తే తీసుకుంటాను. భోజనం పొట్లు ఇచ్చినా తీసుకుంటాను. 2 పొట్లు, ఎండాకాలం అయితే 2 పొట్లు అయితే తీసుకోను, 1 పొట్లు తీసుకుంటాను. నేను సాయంత్రానికి ఎండాకాలం పాడైపోద్ది. చలికాలం అయితే తీసుకుంటాను 2 పొట్లాలు. పొద్దున ఒకటి, సాయంత్రం సరిపోద్ది మనకి. లేకపోతే ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది కాబట్టి అన్న క్యాంటీన్కి వెళ్ళిపోతాను. ఒకసారి చూస్తే స్కానర్ కనిపిస్తుంది. ఈ స్కానర్ బ్యాంక్ అకౌంట్ లేదంటున్నారు, ఎట్లాగా? ఇది వేరే వాళ్ళ ద్వారా అకౌంట్ తీపించుకున్నాను. వేరే వాళ్ళది, నాది కాదండి. మరి వాళ్ళు డబ్బు ఇస్తారా మీకు?
వాళ్ళంటే నాకు ఈ ఫోన్ పే ద్వారా చేపించేసుకున్నారు కదా. నాకు ఇంకా ఫోన్ పేలో ఉంటాయి డబ్బులు. మనకి ఎప్పుడు కావాలి ఇంకా ఎవరైనా వెళ్ళి ఈ ఫోన్ డబ్బులు ఎలా చేపిస్తాను. మీకు అసలు ఫోనే రాకూడదు కదా మరి, మీకు ఆధార్ లేనప్పుడు ఇవన్నీ ఫోన్ అంటే పాప ద్వారా చేసుకున్నాను ఫోన్. ఓకే. మళ్ళీ ఫోన్ కూడా ఏదో మోసం జరిగింది అన్నారు, మీరు ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. 3 సార్లు జరిగింది ఇప్పుడు సార్. మన సంక్రాంతి కూడా జరిగింది సార్. ఇంట్లో 3 సార్లు మూడో సార్లు జరిగింది సార్. మీరు ఇలా భిక్షాటన చేసి తెచ్చుకున్న డబ్బు కూడా దొబ్బేశారు. చిల్లర అక్కడ చిరిగిపోయిన నోట్లు ఉంటాయి కదా సార్, అవి దాచి పెడతాను పక్కనే, అవి కూడా ఎత్తుకెళ్ళిపోయారు. అవి ఎత్తుకెళ్ళిపోయినాక దాని గురించి కదా సరే బియ్యం పంపేశారు, నూనె పంపేశారు. మా ఇంట్లో పసుపు గారం అన్ని పంపేసి వెళ్ళిపోయారు. అంటే మీ మీద ఎవరైనా ఏదన్నా నాకు అర్థం కావట్లేదు సార్. మరి కంప్లైంట్ ఇచ్చారా? ఒకసారి కంప్లైంట్ పెట్టాం సార్ పోలీస్ స్టేషన్ కి. వచ్చారు వెళ్ళి ఇంకా మళ్ళీ పట్టించుకోలేదు వాళ్ళు. ఇంకా సరే ఇంకా మళ్ళీ 2వ సారికి జరిగిందా ఇంకా వాళ్ళు పట్టించుకోవాలి. 2వ సారి కూడా చెప్పలేదు నేను. మన సంక్రాంతి జరిగింది కూడా చెప్పలేదు సార్. మీకైతే ఆధార్ కార్డు లేదు? లేదు సార్, ఆధార్ కార్డు లేక నాకు ఇబ్బంది అయిపోయింది. దానికోసం తిరిగాను నేను. మన మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళొచ్చాను. పవన్ కళ్యాణ్ గారు కలవలేదు, మేనేజర్లు వాళ్ళు కలిశారు. లోపలికి వెళ్ళలేదు మిమ్మల్ని? లోపలికంటే లోపలికి కదండి, ఇక్కడ బయట గేట్ ఆఫీస్ ఉంది కదండి, అది అక్కడ చెప్పి ఎమ్మెల్యే గారికి పంపించారు ఇక్కడికి. ఇక్కడ ఎమ్మెల్యే గారిని అయితే కలవడం లేదు, ఇక్కడ మేనేజర్ కలిసాడు. పోయిన సంవత్సరం 24లో వెళ్ళాను సార్ అందరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పంపించారు నన్ను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఒక లెటర్ పంపించి ఇక్కడ ఆధార్ కార్డ్ సెంటర్ పంపించాడు ఆయన. వెళ్తే ఆధార్ చేశారు వాళ్ళు. చేస్తే కానీ అది అవ్వలేదు. అది అవ్వకపోతే సార్ వంశీ గారు మళ్ళీ అవ్వలేదు సార్ అని మళ్ళీ 2వ సారి కూడా వెళ్ళాను అందరికి. మళ్ళీ చేశారు పాపం ఆయన, అవ్వలేదు. అది కూడా అవ్వలేదు. ఇంకా నేను అవ్వదని వదిలేసి చదువుకోలేదు సార్. పుట్టింది అది లేదు మీకు? లేదు సార్, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నాకు ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు అన్ని ఇబ్బంది అవుతున్నాయి సార్. అది అడిగాను సార్. సార్ ఇలా అడిగితే మళ్ళీ నేను సంవత్సరం వెళ్ళలేదు సార్ వాళ్ళ దగ్గరికి. సంవత్సరం తర్వాత వాళ్ళకి మనకు ఫోన్ చేశారు మళ్ళీ నాకు. సంవత్సరం తర్వాత వెళ్తే మళ్ళీ అప్పుడు ఓటర్ కార్డు రాశారు నాకు. ఓటు అయితే ఉంది, ఓటు ఇప్పుడు వచ్చింది. ఓటు కార్డు ఇచ్చారు నాకు ఇప్పుడు అంటే ఇప్పుడు వచ్చింది ఓటు కార్డు. సంవత్సరం తర్వాత ఓటు కార్డు వచ్చింది నాకు. ఓటు కార్డు వచ్చిన తర్వాత మళ్ళీ 2వ సారి కలమన్నాడు ఆయన. 2వ సారి వెళ్తే అత్తమని దిగొస్తాను అరిసాడు ఆయన. సార్ నేను 3వ సారి రావడం మీ దగ్గరికి, సంవత్సరం తర్వాత వచ్చాను, మీ ఫోన్ చేస్తే పిలిచేది వచ్చాను, ఇది మళ్ళీ ఒకసారి రమ్మని వచ్చాను, అంత తప్ప నేను అత్తమని రాలేదు కదా సార్ మీ దగ్గర నేను అనుకోని ఇంకా బయటకు వచ్చేసాను అనమాట. ఇంకా మళ్ళీ అప్పటి నుంచి వెళ్ళలేదండి. ఇప్పుడు మీకు ప్రధానంగా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఆరోగ్య సమస్య అంటే మొన్న పడిపోయింది సార్, అదే కొంచెం కాలు నొప్పి. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం వైపు నుంచి? ప్రభుత్వం వైపు నుంచి కోరుకుంటే సార్ ఒక ఆధార్ కార్డు, ఒక బ్యాంక్ అకౌంట్, నాకు ఒక బస్ పాస్ ఇప్పిస్తే చాలు సార్. ఈ ఫంక్షన్ అది కూడా కావాలి, ఇప్పిస్తే ఓకే తీసుకుంటాను. కానీ ముందు మెయిన్ మీకు ఒకవైపు చూస్తే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, మరోవైపు ఏమో ఇది కూడా అంధత్వం ఉంది కాబట్టి మీకు ఇబ్బంది. ఇప్పుడు అంటే కొంచెం వయసులో ఉన్నారు కాబట్టి తిరగలుగుతున్నాను. మరి వర్షాకాలం ఎలాగా మరి చేసుకోవాలంటే కష్టం కదా, అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు డబ్బులు కొంచెం దాచి పెట్టుకుంటాను కదా సార్, అప్పుడు కొంచెం తింటుంటా. అదే అండి, మనం చూశారు కదా మన శ్రీనివాసరావు, ఏదో సినిమాలో నేను ఇందాక చెప్పినట్టు అడుగుల లెక్కన ఈయన జీవితం నడుస్తుంది తప్ప కడుపు నిండటం లేదు. అది కాక చూడండి, అతనే అంధుడు, భిక్షాటం చేసుకుంటూ పైసా దాచుకుంటున్నాడంటే అతని ఇల్లే దోచేశారంట. ఇదండి పరిస్థితి. ఎప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి వారి పట్ల మానవీయ హృదయంతో ఆలోచించి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో, ఒక ఆధార్ కార్డు కానీ ఇటువంటి పెన్షన్ వంటి సౌకర్యాలు కల్పిస్తే అతని జీవనం ముందుకు సాగుతుందనేది అందరికీ తెలిసిన విషయం. ఆ దిశగా ప్రభుత్వం కూడా అడుగులు వేయాలని మనం కూడా కోరుకుందాం. ఇది ఈనాటి ఎపిసోడ్. మరి ఎపిసోడ్ తో మేము ముందుంటా. పుట్టి అంధుడు అయితే తన కుటుంబ పరిస్థితుల వల్ల, అలాగే తండ్రి ఇతన్ని వదిలేయటం వల్ల అనాథగానే మిగిలిపోయాడు. ఇతను అంధుడైనప్పటికీ మరొక అనాథని దత్తత తీసుకుని ఆమెకు పెళ్లి కూడా చేశాడు. నా దగ్గర ఆధార్ కార్డు లేకపోవడం వల్ల నాకు ఇబ్బంది అయిపోతుంది బాగా. చాలా మందితో తిరిగాను, తిరిగితే కానీ నాకు పట్టించుకోవట్లేదు ఎవరును. ఒకసారిగానే రూట్ చూసుకుంటే అడుగులు లెక్క పెట్టి వెళ్ళిపోతుంటారు. అడుగులు లెక్కనే బస్సు అది ఎక్కేస్తాను. ఇంటికాడ నుంచి మీరు బస్ స్టాండ్ కి ఎలా వస్తారు? అడుగు లెక్క తీసుకుంటారు. కూడా దొంగతనం జరిగింది 3 సార్లు జరిగింది. ఇప్పుడు సార్ మన సంక్రాంతి కూడా జరిగింది సార్. ఇంట్లో 3 సార్లు మూడో సార్లు జరిగింది సార్. అవి ఎత్తుకెళ్ళిపోయినాక దాని గురించి కదా సరే బియ్యం పంపేశారు, నూనె పంపేశారు. మా ఇంట్లో పసుపు గారం అన్ని పంపేసి వెళ్ళిపోయారు. ప్రభుత్వం వైపు నుంచి కోరుకుంటే సార్ ఒక ఆధార్ కార్డు, ఒక బ్యాంక్ అకౌంట్, నాకు ఒక బస్ పాస్ ఇప్పిస్తే చాలు సార్.